వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీరాడా. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఒక స్టార్ యాక్టర్ తన భార్య పాదాలకు రోజు నమస్కారం చేస్తుంటాడు అని ఒక వార్త విరివిగా ప్రచారంలోకి వచ్చింది. వైరల్ కూడా అవుతుంది సోషల్ మీడియాలో. ఆ స్టార్ యాక్టర్ ఎవరో కాదు, ఒకప్పుడు భోజ్పురి సినిమా సూపర్ స్టార్గా ప్రేక్షకులందరి చేత కూడా ఆరాధింపబడినటువంటి నటుడు రవికిషన్. సో ఇప్పటికీ కూడా ఆయన భోజ్పూర్లో స్టార్ యాక్టరే. ఎప్పుడో 1992లో పీతాంబర్ అనేటువంటి ఒక హిందీ సినిమా ద్వారా ఆయన తెరంగేట్రం చేశారు. కానీ తెలుగులో నటించడానికి ఆయన దాదాపు 2014 దాకా ఎదురు చూడాల్సింది. 92లో ఆయన నటుడిగా పరిచయం అయితే 2014లో తెలుగులోకి వచ్చారు ఆయన. ఆ సినిమా రేసు గుర్రం. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయగా అల్లు అర్జున్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అయినటువంటి ఆ సినిమాలో మల్లాది శివారెడ్డి అనేటువంటి క్యారెక్టర్లో రవికిషన్ ప్రదర్శించినటువంటి అభినయం ఆ సినిమా విజయాలలో ఒకటిగా అందరూ కూడా పరిగణిస్తారు. సో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా ఆయన పొందారు. ఆ తర్వాత ఆయన చాలా సినిమాలు చేశారు. రీసెంట్గా డాకు మహారాజులో కూడా ఆయన కనిపించారు, బాలకృష్ణ సినిమాలో. సో మరి రవికిషన్ తన భార్య, ఆమె పేరు అసలు పేరు ప్రీతి శుక్ల, ఎందుకని పాదాలకు నమస్కారం చేస్తారు? ఇప్పుడు రీసెంట్గా సన్ ఆఫ్ సర్దార్ 2 అనేటువంటి సినిమా సంబంధించి అజయ్ దేవగన్ది, అది కపిల్ శర్మ షో ఏదైతే బాగా పాపులర్ అయిందో హిందీలో, ఆ షోలో వీళ్ళందరూ కూడా వచ్చారు. హీరో అజయ్ దేవగన్, అలాగే హీరోయిన్ మృణాల్ ఠాకూర్, రవికిషన్, మరికొంతమంది కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కపిల్ శర్మ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. రవికిషన్ తన భార్య పాదాలకు రోజు నమస్కారం చేస్తాడని. సో నిజమే అని చెప్పేసి ఆయన అంగీకరించాడు రవికిషన్. కానీ ఇది యాక్చువల్గా ఇప్పుడే ఆయన ఆ విషయం చెప్పాల రవికిషన్. కొన్ని నెలల క్రితమే టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు చేసినటువంటి ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు. చాలా కష్టకాలంలో, అంటే 1992లో ఈయన నటుడిగా తెరంగేట్రం సమయంలో, అంటే కెరీర్ని వెతుక్కునే సమయంలో సినిమా రంగంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కోసారి అన్నానికి డబ్బులు లేక, అంటే కడుపు నిండా భోజనం చేయకుండా పడుకున్న రోజులు చాలానే ఉన్నాయి. ఆయన తండ్రి ఒక పూజారి, 5 సంతానంలో చిన్నవాడు రవికృష్ణ. వాళ్ళది ఉత్తరప్రదేశ్ నుంచి ముంబైకి వలస వెళ్ళినటువంటి కుటుంబం. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే దిగువ మధ్యతరగతి కుటుంబం అని చెప్పాలి. కానీ ఈయన ప్యాషన్ మాత్రం సినిమాల మీద ఉండేది, నటుడు కావాలనుకున్నాడు. ఆ టైంలో, అంటే 92లో తను నటుడు అయిన తర్వాత 93లోనే ప్రీతిని పెళ్లి చేసుకున్నాడు. అది వాళ్ళిద్దరితో కూడా ప్రేమ వివాహం. ఎప్పుడో 11వ తరగతిలో ప్రీతిని మొట్టమొదటిసారిగా చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అలా ఆమెతో ప్రేమలో పడి అప్పుడే డిసైడ్ చేసుకున్నాడంట, పెళ్లి చేసుకుంటే ఈమెనే చేసుకోవాలని చెప్పి. సో అట్లా ఆ ప్రేమ, ఆమె కూడా ఈమె ప్రేమించడం, మొత్తానికి 93లో ఆ ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. కెరీర్లో ఈయన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే, అలాంటి కష్టకాలంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఆమె ఈయనకి వెన్నంటి ఉండి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నువ్వు సక్సెస్ అవుతావు, నువ్వు ప్రయత్నాలు చెయ్యి, నువ్వేమీ నిరుత్సాహపడవద్దు అని చెప్పి ప్రోత్సహించి, సో ఆయన వెన్నంటే ఉంది. అందుగురించే ఈ 30 సంవత్సరాల ఆయన కెరీర్ ఏదైతే ఉందో, 33 సంవత్సరాలు అయిపోయింది ఆయన నటుడై. సో ఆమె అన్ని వేళలో కూడా ఆయన కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ ఆమె తోడ్పాటు ఎంతో ఉంది, ఆమె ప్రోత్సాహం ఎంతో ఉంది. అందుగురించే ఆమె పాదాలకు నమస్కారం చేస్తుంటారని చెప్పి ఆయన చెప్పారు. అయితే మామూలుగా అయితే ఒప్పుకోరు. మొదటిసారి ఆమె పాదాలకు నమస్కారం చేసినప్పుడు ఆమె ఒప్పుకోలేదు. అందుగురించి ఆయన ఏం చేశాడు, రోజు ఆమె పడుకొని నిద్రపోతున్నప్పుడు అప్పుడు ఆమె పాదాలకి నమస్కారం చేసేవాడు. ఆయనకి 4 పిల్లలు, అందులో 3 ఆడపిల్లలు, ఒక బాబు. ఈ 3 ఆడపిల్లల్లో పెద్ద అమ్మాయి ఆయన వారసురాలుగా సినిమాలోకి అడుగుపెట్టింది. 2 ఏళ్ల క్రితం ఒక హిందీ సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది. ఇక చిన్నమ్మాయి అయితే ఆమె పేరు ఇషిక, ఆమె ఎన్సిసి క్యాడెట్, అందుకని ఆర్మీలో చేరింది.
సో ఆ పిల్లలు కూడా, ముగ్గురు ఆడపిల్లలకు కూడా ఆయన వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తారంట, వాళ్ళు కూడా పడుకొని నిద్రపోతున్నప్పుడే. ఎందుకంటే వాళ్ళని లక్ష్మీదేవి అంశంగా ఆయన భావిస్తూ ఉంటాడు. మనకు తెలుసు, భారతీయ సంస్కృతి అంటే రవికిషన్కి విపరీతమైనటువంటి భక్తిభావం. అందులో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాడు. అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా కూడా ఆయన ప్రస్తుతం ఉన్నారు ఆయన. సో ఇది ఆయన అంటే భార్య మీద విపరీతమైనటువంటి ప్రేమ అభిమానంతో పాటు ఒక రకమైనటువంటి పూజనీయ భావం కూడా తనకి ఉంది ప్రీతి అంటే. అందుగురించే ఆమె కాళ్ళకి నమస్కారం చేస్తానని చెప్పాడు. యాక్చువల్గా గత ఏడాది ఈయన మీద ఒక మహిళ అపర్ణ అని చెప్పేసి, అపర్ణ ఠాకూర్ సంథింగ్, అపర్ణ మొత్తానికి తను రెండో భార్యని రవికిషన్కి ఎప్పుడో 96లోనే తను పెళ్లి చేసుకున్నాడు, మా ఇద్దరికి ఒక పిల్లాడు ఉన్నాడు కూడా కలిగాడని చెప్పేసి ఆమె ఎలిగేషన్స్ చేసింది. ఈ సందర్భంగా బాబుని ఎత్తుకొని ఆమె ఉండగా పక్కనే రవికిషన్ ఉన్నటువంటి ఒక ఫోటోను కూడా ఆమె బయటపెట్టింది. కానీ దీనిపై ప్రీతి ఆమె చాలా ఫైర్ అయింది. తన భర్తని, ఆమె ఒక అండర్ వరల్డ్ తోటి కనెక్షన్స్ ఉన్నటువంటి మహిళ, తన భర్తని డబ్బుల కోసం వేధించింది, తన భర్త ఒప్పుకోకపోతే ఇప్పుడు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తుంది అని చెప్పేసి అప్పుడు ప్రీతి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. సో ఇలాంటి అన్నిటిని కూడా అంటే రవికిషన్ ఎదుర్కొన్నటువంటి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో తన కెరీర్లో కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, వాటన్నిటిలో కూడా ప్రీతి ఆయనకి అండగా నిలబడింది. అందుగురించే వాళ్ళ దాంపత్యం అన్యోన్యంగా ఇంతకాలం కూడా కొనసాగుతూ వస్తుంది. భార్య అంటే అలాంటి కన్సర్న్ ఉంది రవికిషన్కి అని చెప్పేసి ఇప్పుడు మరోసారి ఈ కపిల్ శర్మ షో ద్వారా ప్రపంచానికి వెల్లడని చెప్పాలి. సో రాబోయే రోజుల్లో మరి రవికిషన్ తన నటనతోటి అంటే భాషతో నిమిత్తం లేకుండా అటు ఒకవైపు హిందీ, తెలుగు, తమిళ్ అలాగే మిగతా భాషలు నటిస్తున్నాడు. యాక్చువల్గా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, హిందీ సినిమాల్లో తనకి సరైనటువంటి అవకాశాలు రావట్లేదు అని భావించినటువంటి ఆయన భోజ్పరి సినిమా వైపు షిఫ్ట్ అయ్యాడు. అది ఆయన తీసుకున్న నిర్ణయాల్లో చాలా కీలకమైంది. ఆయన తీసుకున్న నిర్ణయమే ఆయన్ని అక్కడ సూపర్ స్టార్ చేసింది. సో భోజ్పురి ప్రేక్షకులు ఆయనకి బ్రహ్మరథం పట్టారు. ఆయనకి అశేష సంఖ్యలో అభిమానులు అక్కడ తయారయ్యారు. సో దీని వెనక కూడా ఆమె ప్రీతి ప్రోత్సాహమే ఉందని చెప్పేసి రవికిషన్ చాలా వినయంగా చెప్పుకుంటూ ఉంటాడు. ఇది రవికిషన్ ప్రీతి ప్రేమ గాథ. అలాగే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి వాళ్ళ అనుబంధానికి, వాళ్ళ సాన్నిహిత్యానికి ఒక మెచ్చుతొనక అని చెప్పేసి ఈరోజు అందరూ కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు అందరూ కూడా ఆ ఇద్దరిని కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. సో ఆ జంట అలాగే కలకాలం ఇలాగే ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం.